దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు భక్తుడు వ్రాసిన పత్రికలోని 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా? ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దైవ లేఖనములోని యాకోబు విశ్వాసము కంటే క్రియలు ముఖ్యమని వివరిస్తున్న గొప్ప సత్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. అత్యంత విలువ కలిగిన ఈ మాటలు చెప్పిన యాకోబు యేసు సోదరుడు, ప్రభువారి సోదరుడు, యెరూషలేములోని సంఘ పెద్ద కూడా. సంఘానికి పెద్ద ఈయన యెరూషలేములో. అయితే 2 రకాల విశ్వాసాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని యాకోబు గారు వివరిస్తున్నారు. ఒకటి, ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వింటున్నారు కదా. ఒకటి, మంచి పనుల్లో కనిపించే అసలైన విశ్వాసం. అసలైన విశ్వాసము మంచి పనుల మీదనే ఉంటుంది. మరొకటి, ఏ మంచి పనులను ప్రేరేపించని నకిలీ విశ్వాసము. అసలైన విశ్వాసము, నకిలీ విశ్వాసము రెండూ ఉన్నాయి. అసలైన విశ్వాసం అయితే హృదయపూర్తిగా అన్ని పనుల్లో కనిపించేది అసలైన విశ్వాసము. నకిలీ విశ్వాసం ఉందే, అది సహాయము చేసినట్టే ఉంటుంది కానీ సహాయము మాత్రం అతనికి చేరదు. ఇది నకిలీ విశ్వాసము. సువార్తల్లోనూ పత్రికల్లోనూ విశ్వాసం అనే పదం దేవునిలోనూ ఆయన వాగ్దానాల్లోనూ నమ్మకముంచడము అనే అర్థాన్ని ఇస్తుంది. విశ్వాసం అంటే అది. వాగ్దానాల్లోనూ నమ్మకం ఉంచడం అనేది విశ్వాసము. విశ్వాసము కలిగి ఉండుట దేవునికి లోబడి ఉన్నట్లే. కానీ దానితో పాటు క్రియలు ముఖ్యమని యాకోబు గారు తన పత్రికలో తెలుపుచున్నాడు. క్రియలు లేకుండా విశ్వాసం ఒకటే ఏమాత్రము అతనికి ఉపయోగపడదు. విశ్వాసం ఉంటుంది కానీ క్రియలుండవు. బీదవాడిని కనికరించాలి, సహాయం కొరకు చేయి చాపే వాడిపై దయ చూపెట్టాలి, సహనాన్ని, దయను, ఓర్పును అలవర్చుకోవాలి. ఇవి ఉంటే అసలైనటువంటి విశ్వాసము. ఇవన్నీ కలిగి అసలైన విశ్వాసముతో ఉన్నటువంటి ఏ మనుషుడైనను దేవుని బిడ్డే. అది దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసము. జ్ఞానం కొరకు, ఓర్పు కొరకు దేవుని వేడుకోవాలి. ప్రభువా, నాకు చిత్తశుద్ధి కలుగ చేయ్యా, నాకు దీన మనసు అనుగ్రహించు నాయనా, నీకు నమ్మకమైన బిడ్డగా ఉండాలంటే నాకు వినయ మనసు కలుగ చేయి తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించి కన్నీటితో దేవుని అడగాలి. అవి లేకుండా విశ్వాసం అనేది పనికిరాదు. ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, వినయం ఉండాలి. ఇవి లేవు అని మనకు తెలుసు. అయినను మన ప్రవర్తనలో
మార్పు మాత్రం రాదు. అలా రానప్పుడు తప్పకుండా దేవునికి ప్రార్థన చెయ్యాలి. విశ్వాసం అంటే దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ప్రార్థనాపరులుగా జీవించాలి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమంటాడు యాకోబు భక్తుడు. పరిశుద్ధ గ్రంథములో, జీవ గ్రంథములో ఇవ్వబడినటువంటి జీవము కలిగిన మాట, క్రియలు లేని విశ్వాసం వ్యర్థము. మనిషిలో మార్పు రావాలి. క్షేమకరంగా మనం జీవించాలంటే దేవునికి వినయంగా ఉండాలి. తోటి సహోదరుణ్ణి ప్రేమించాలి. యేసుప్రభు వారికి ఉన్నటువంటి ప్రేమ మనందరికీ తెలుసు కదా. మానవులు అనేకమైనటువంటి పాపముతో కూడినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు వారిని బయటికి తీసుకురావటానికి ప్రభువారు ఆయన శిలువపై మరణాన్ని కూడా ఒప్పుకున్నారు. ఎంత ప్రేమ! ఈ ప్రేమ మనలో ఉన్నదా? ఈ ప్రేమ మనలో ఉండాలి. అయితే విశ్వాసము, క్రియలు రెండుగాని కలిగి ఉంటే దేవుని దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ బిడ్డలమైన మేము తండ్రి, లోకరీత్యా తండ్రి అనేక సమస్యలు, అనేక కోపతాపాలతో ఉన్నను తండ్రి, అవి లేకుండా చేయుటకు తండ్రి మేము చేయుచుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించి అవి ఏమి మాలో నుంచి దేవా తీసివేసి నీ పరిశుద్ధాత్ముని ద్వారా తండ్రి మాకు శుద్ధ హృదయాన్ని అనుగ్రహించి మాలో వినయము, ఓర్పు, సహనాన్ని ఉంచి నీ బిడ్డలుగా మేము ఉండులాగన మమ్మల్ని ఆశీర్వదించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.